ఇది ఒక పేపర్ బాయ్ నుండి ప్రెసిడెంట్ వరకు వెళ్ళిన ఒక గ్రేట్ లెజెండ్ స్టోరీ. ఇది ఒక ఆర్డినరీ బాయ్ ఎక్స్ట్రాడినరీ జర్నీ. తమిళనాడులోని ఒక స్మాల్ విలేజ్లో రామేశ్వరంలో ఒక పూర్ ఫ్యామిలీలో అబ్దుల్ కలాం గారు జన్మించారు. చిన్నప్పుడు వాళ్ళకి మనీ లేవు. స్కూల్కి వెళ్ళడానికి న్యూ బుక్స్ కూడా కొనలేని సిచ్యువేషన్. కాబట్టి ఆయన మార్నింగ్ న్యూస్ పేపర్ డెలివరీ చేసి మనీ ఎర్నింగ్ చేసేవాడు. అబ్దుల్ కలాం గారికి స్మాల్ ఏజ్లో నుండి ఒక బిగ్ డ్రీమ్ ఉండేది. ఆయన పైలట్ అవ్వాలని డ్రీమ్ చేశారు. బట్ పైలట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు. ఆయన లైఫ్లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అయింది. కానీ ఆయన నెవర్ గివ్ అప్ చేయలేదు. ఆయన హార్డ్ వర్క్తో సైంటిస్ట్ అయ్యారు. ఇండియాకి మిసైల్స్ క్రియేట్ చేసి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు సాధించారు. ఆయన సక్సెస్ వల్ల ఇండియా స్ట్రాంగ్ నేషన్ అయ్యింది. 2002లో అబ్దుల్ కలాం గారు ఇండియా ప్రెసిడెంట్ అయ్యారు. ప్యూర్ బాయ్, సైంటిస్ట్, ప్రెసిడెంట్. ఇది రియల్ ఇన్స్పిరేషన్. ఆయన సింపుల్గా ఉండేవారు. పవర్ ఉన్నా కూడా ఈగో లేదు. స్టూడెంట్స్ని చాలా లవ్ చేసేవారు. కాబట్టి ఆయనని పీపుల్స్ ప్రెసిడెంట్ని పిలిచారు. ఆయన చెప్పిన ఫేమస్ లైన్, డ్రీమ్ 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 ట్రాన్స్ఫార్మ్ ఇంటూ థాట్స్, థాట్స్ రిజల్ట్ ఇంటూ యాక్షన్.